అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ ఆందోళనలైతే ముగిశాయి. కానీ తెలంగాణలో మాత్రం పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది. రాజకీయ పార్టీలు నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఇది ప్రజా విజయమని కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటుంటే గతంలో మీరేం చేశారు అని ప్రశ్నిస్తోంది బీజేపీ. ధర్మేంద్ర రాజీనామా యువత విజయమంటూ చనిపోయిన విద్యార్థులకు నివాళిగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించింది కాంగ్రెస్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో బీజేపీ పతనం ప్రారంభమైందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మోదీ, అమిత్ షా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యువతకు రాహుల్ గాంధీ అండగా ఉంటారని చెప్పారు. మరి ఏదేమైనప్పటికీ ఇది భారతదేశంలోని యువత విజయం. మరి దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడే ఈ నాయకులు ఏదైతే ఉందో, ఈ ప్రధానమంత్రి మోడీ ఏదైతే ఉన్నదో ఒకసారి ఇప్పుడు జవాబు చెప్పాలి. ఈ మోడీ జవాబు చెప్పాలి, అదేవిధంగా అమిత్ షా జవాబు చెప్పాలి. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయంలో పట్ల నైతికంగా యావత్ తెలంగాణ భారతదేశ యువతకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు బేషరతుగా మేము చేసింది పొరపాటు, మా ప్రభుత్వం వల్ల పొరపాటు జరిగింది. మోదీ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ ప్రతిపక్షాలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని, నీటిపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. విద్యార్థులతో రాహుల్ డ్రామాలాడారని విమర్శించారు. విద్యార్థులను కుట్రలో భాగం చేస్తున్నారని ఆరోపించారు. మరి అనేక సార్లు మీ ప్రభుత్వాల్లో, యూపీ ప్రభుత్వంలో, మీ ప్రభుత్వాలు ఉన్నటువంటి మీ పార్టీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి లీకుల గురించి ఏ రోజు కూడా ఏ ఒక్క మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ ఎలాంటి బాధ్యత తీసుకోకుండా కుట్రతోటి మీరు ఈ రకమైనటువంటి రాజకీయ క్రీడ ఆడుతున్నటువంటి రాహుల్ గాంధీ, ఆయన సహచరులు, అదే మాదిరిగా ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఈరోజు పూర్తిగా విద్యార్థి లోకాన్ని సోషల్ మీడియా ఆధారంగా ఏదో ఒక రకమైనటువంటి కుట్రలో భాగస్వామ్యం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్ కు తమ హయాంలో జరిగిన పేపర్ లీక్లు గుర్తు రావడం లేదా అని ప్రశ్నించారు ఏలేటి. విద్యార్థులను కేటీఆర్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నాడు లీకు వీరులు నిన్న మీటింగ్లో పెట్టేసి కేటీఆర్ చెప్తాడు, అనేక సినిమా డైలాగులు కొడతాడు. మరి ఆ రోజు మీ ప్రభుత్వంలో 15 సార్లు పేపర్ లీక్ అయినప్పుడు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్లు లీక్ అయినప్పుడు, ఎంసెట్ పేపర్లు 3 సార్లు కండక్ట్ చేసినప్పుడు, గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ 3 సార్లు కండక్ట్ చేసినప్పుడు, మరి ఆ రోజు గుర్తుకు రాని నీతులు ఈరోజు కేవలం ఏదో ఒక రకంగా విద్యార్థుల్ని, యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది వాళ్ళ కొత్త కాదు. దేశ యువతకు అభినందనలు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇది యువతకు గొప్ప విజయమని, మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. జెన్జీకి శుభాకాంక్షలు చెప్పారు కేటీఆర్. పవర్ ఉన్న వ్యక్తుల కంటే ప్రజల పవరే ఎక్కువని రుజువైందన్నారు. విద్యార్థుల పోరాటం అద్భుతమని తెలిపారు మాజీ మంత్రి తలసాని. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడి విజయం సాధించారని, విద్యార్థుల పట్టుదలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. విద్యార్థులకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం మా పార్టీ తరఫు నుంచి. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యంలో యువత అనేది ఈ దేశ రాజకీయాలను ప్రభావితమే చేయడమే కాకుండా పెను మార్పులు తీసుకొచ్చినటువంటి సంఘటన మా కళ్ళ ముంగట కనిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. విద్యార్థి ఉద్యమం ముగిసిన రాజకీయ నాయకుల విమర్శలు మాత్రం ఆగడం లేదు. పొలిటికల్ మైలేజ్ కోసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నం అని బీజేపీ అంటుంటే, కేంద్ర మంత్రి రాజీనామా కాదు, ప్రధాని క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నాయి.